సంధ్యా ప్రవర్తతే. నా పేరు నాయుడండి. నాకు చదివాక ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటున్నాను. త్వరలోనే మా ఊర్లో డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాను. అన్నట్టు మీకు విషయం చెప్పాలండి. మన జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండడం నిజంగా మన అదృష్టం అండి. అలా నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. పేరు లక్ష్మి. ఇదేనండి అది. దీనికి నేనంటే చాలా ఇష్టం. లక్ష్మి, ఏంట్రా రావడానికి లేట్ అయిందా? ఏం చేయమంటావు? పొద్దున్నే మా అమ్మతో గొడవ, అందుకే రావడానికి లేట్ అయింది. రేపు నుంచి బేగ వచ్చేస్తానే. దీనికి నేను, నాకు ఇది, నాకు వచ్చిన సంతోషాన్ని బాధని అన్ని దీంతోనే చెప్పుకుంటాను. ఎందుకంటే మనుషులకు చెప్తుంటే విన్నట్టే విని పక్కేళ్ళు మోసేస్తున్నారండి. అన్నట్టు నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడండి. వీడు తెలివైనోడు అని అనుకునే లోపే ఎంత తెంగరాడో గుర్తు చేస్తాడు. అరే, మనం వెళ్ళాల్సిన రోడ్డు ఇటా లేక ఇటా తెలీదా? సర్లే, ఒక నిమిషం గూగుల్ మ్యాప్ లో చూస్తాను. మ్యాప్ లాంటి మనిషి ఉండగా మ్యాప్ ఎందుకురా? మనం వెళ్ళాల్సింది ఇటు. కన్ఫర్మా? కన్ఫర్మ్. రైట్ రైట్. నేను లేకపోతే ఇటు దారి తప్పి పెట్టిపోను. భయ్యా, ఇటు వడపతి ఎట్టెళ్ళాలి? ఇటు ఎందుకు వచ్చారు? అది అటు కదా. మ్యాప్ లాంటి మనిషి ఉండగా మ్యాప్ ఎందుకురా? మనం వెళ్ళాల్సింది ఇటు. నీ ఇంటికి ఇలా చెప్తాను. నా ప్రపంచం చాలా చిన్నది కానీ అందమైనది. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదని నాకు అప్పుడే అర్థమైంది. అరే నాయుడు, తెల్ల కావాలంటే ఏం చేయాలరా? పుట్టినప్పుడే తెల్లగా పుట్టాలరా. అవునా? అన్నట్టు మన పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసావరా? అమ్మాయి తెల్లగలేదా? ఏరా అబ్బాయి, ఈ రోజు అంత ఆలస్యం అయిపోయారు. ఏం లేదు మాయా, రోజు పొద్దున్నే అమ్మతో గొడవ. నేనేమో డైరీ ఫామ్ పెడదామని, అమ్మేమో వద్దని. డైరీ ఫామ్ పెట్టడం మంచి ఆలోచన నాయుడు బాబు. సరే సరే, త్వరగా వెళ్ళండి, పాలన బాగుంది. అలాగే బాబాయ్. బా లక్ష్మి, ఎందుకు ఎలా అరుస్తున్నావు? అసలు ఈరోజు ఏమైంది దీనికి? బా ఏమైంది నీకు ఈరోజు ఎలా అరుస్తున్నావు? హలో, అమ్మా ఇంటికి రావాలా? వస్తున్నాను. ఏయ్, ఎవరది? ఏయ్, ఎవరది?
ఏంట్రా ఇది? ఎవడరా నేను చంపాలని చూస్తుంది? తెలీదురా, కానీ పక్క మనోరుడేరా. ఎవడు చేస్తున్నాడో తెలియదు కానీ పక్క ప్లాన్తో చేస్తున్నాడా. ఒకవేళ లక్ష్మి గురించి అయితే గణేష్ ఎందుకు లక్ష్మి చంపావు? అదేం పాపం చేసిందిరా? అసలు ఏం తప్పు చేసిందిరా? తప్పు చేసింది అది కదరా నువ్వు. డైరీ ఫామ్ పెడదామని అమ్మేమో వద్దని. డైరీ ఫామ్ పెట్టడం మంచి ఆలోచన నాయుడు బాబు. అదేట్రా గణేష్, నువ్వు కూడా డైరీ ఫామ్ పెడదామని అనుకున్నావు కదరా? అనుకున్నా బాబాయ్, బ్యాంకులో లోన్ కోసం చూస్తున్నా. అంతలోనే మన నాయుడికి అదే ఆలోచన వచ్చింది. ఇంతకీ నీ ఆవు ఏమాత్రం పాలెత్తుందిరా? 2 లీటర్ అవుతుంది బాబాయ్. సరే సరే, అదేట్రా, పోయిన నెలలోనే కదా కొన్నావు, అప్పుడు 4 లీటర్లు ఇచ్చేది. అందుకేరా కొనేటప్పుడు చూసి కొనుక్కోవాలా. ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావురా? నాయుడు కూడా కొన్న ఆవు చూడు, ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు ఇస్తుంది. సరే సరే, త్వరగా వెళ్ళండి, పాలైన పోతాయి. అలాగే బాబాయ్. ఆ రోజు నుంచి నీ మీద కోపం పెరిగింది. నిన్ను చంపాలంటే కోపం, ఎన్నో ఆలోచనలు నాలో. అప్పుడే నిన్ను చంపాలని చూసాను, బతుకుపోయా. మళ్ళీ మళ్ళీ ట్రై చేశా, యావు అడ్డొచ్చింది, అందుకే దాన్ని చంపేశాను. నేను పెడతాను అనుకున్నా డైరీ ఫామ్, నువ్వు పెట్టాలనుకోడు. నా ఆవు కంటే నీ ఆవు ఎక్కువ పాలవడం నాకు అస్సలు నచ్చలేదురా. ఇప్పుడు ఏం చేస్తావు? నేను చంపేస్తావు అంతే కదా. నీ నుంచి నీ ఆవును దూరం చేశాను, చాలరా, నాకు చంపేయి. నువ్వు చేసిన తప్పు ప్రతి క్షణం నీకు గుర్తు రావాలరా. పిల్ల దగ్గర తల్లిని దూరం చేసావు కదరా. నువ్వు చేసిన తప్పు ప్రతి క్షణం తలుచుకుంటూ చావరా. జంతువులను దేవులుగా పూజించే మానవులు తమ స్వార్థం కోసం అదే జంతువులను హింసించడం, చంపడం నేరం.